గొర్రెల కాపరి కుర్మ వేషం కట్టాలి అని చెప్పి ఇంత మాట చెప్పటలేదు భగవంతుడు మల్లయ్యనమ్మ. పుడితే పులి పిల్ల లేకపోతే బలి పిల్ల ఉంటే ఉడుకు పెద్ద సత్య కాడికి పెద్ద మలిపి పెట్ట మసిపట్టుగా తోడిసి పెట్ట ఊపిది పొట్టు కాదు సత్య పొలం అని పొక్కలు కావన్నాడు. తల్లిదండ్రికి దండం పెట్టి ఇక నాయన ఇక కొడుతున్నానంట లేకు కొడుక ఒక్క ముచ్చడి చెప్తున్నా అది కొంచుకోరా నీ ఎంబడి మడివేలు దొక్కుంటా కొక్కులు దొక్కుంటా వెనక 1,000,000 మంది వస్తుంది కొడుక ఆ మందరు గిన నువ్వు ఆగాయికి బగాయికి భయపడి వెనక మరి సూత్రం అంటే సాగులేని సత్యమంతా కొడుక నువ్వు సాగులేని సత్యమైన మందర ఇది అని చెప్పిండు. వెనుకకు మరి చూడకుండా 7 ఆవిడ ఉరుకు అని చెప్పిండు. అరిటలకు భగవంతుడే కోడల మీద పొప్పుతున్నాడు దేవుడు. చెప్పగొట్టేటలకు 7 గంతులు కొట్టి కోడలు చూడు ఎగిరి దుడుకుతున్నాయా అమ్మవారు ముక్కు బేడేమో లేచి వచ్చేనా ముక్కు బేడవు లేచి వచ్చేటలకు భగవంతుడు మల్లయ్యకు గొర్రెల కంటే ముందు ఏమవుతున్నది ఆగో గొర్రెల ఉన్ని మొత్తానికి జడలు అల్లుకొని ఏనాడు మాత్రం గొంగడి అంటే కంపెనీ అంటారు కంపెనీ ముందుగా హలు పుట్టిందాట. కంపెనీ కొబ్బరి పెట్టిన గొర్రెల కంటే ముందు ఏమవుతున్నది సిల్క ముక్కు గొడ్డలు వస్తున్నది. సిల్క ముక్కు గొడ్డలు పట్టుకున్నాడు. సిల్క ముక్కు గొడ్డలతోటి కీలికత్తి వస్తున్నది. కీలికత్తితోటి డబ్బా సంచి వస్తున్నది. కీలికత్తి ముడ్డికి కట్టుకున్నాడు. డబ్బా సంచి నడువుకు కట్టుకునేటళ్లకు బంగారు పాకోళ్ళు వస్తున్నాయి. భగవంతుడికి అటువంటి చేతిలో పెద్ద తన గుర్తున్నది. కంటే ముందు వచ్చేటలకు తన గుర్ప తీసిండు. కుడి పూతం మీద పెట్టిండు. సెల్క ముక్కు గొడ్డలు తీసిండు. ఎర్ర పూతం మీద పెట్టి భగవంతుడు వల్లన్న స్వామి వల్లన్న గుట్టలకెళ్ళి గొర్రెమంట ఊసుళ్ళు వెళ్ళినట్టు అప్పులేని గుర్రాలు ఒకదాని మీద వచ్చినట్టు అటువంటి గొర్రెలు తల్లి రోద పిల్ల రోద ఎట్ట వస్తున్నదమ్మా. తీయని గొర్రెలను తీకొలిపినట్టు జాని గొర్రెలను ఎగదోలినట్టు ఏనాడు మాత్రం భగవంతుడు ఉరికి ఉరికి భగవంతుడు 1 ఆవిడ 2 ఆవిడ 3 ఆవిడ 7 ఆవిడ నడిమంద లోపల గొర్రెతోటి ఎవరమ్మ అటువంటి వరగా మరుగుద్దబయ్యన్నంటే పాదంబు గజంబు పద్మ భీకరంబు ఎత్తు 7 ముళ్ళు సాతి 3 ముళ్ళు బట్ట లేదు గుడ్డ లేదు ఏమి లేదు నడి మందలో పట్ల బయటకు వచ్చిండు. స్వామి ముందట ఉరుకుతుంటే నడి మందలపై అన్నట్టున్నాడు. పోయి 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 దేవుడు ఏమనుకుంటున్నాడు. అటువంటి వరిగా తల్లులు కొక్కులు దొక్కుతున్నాయి. పిల్లలు భగవంతుని మాత్రం అటువంటి మడివెలు దొక్కుతుంటే 7 ఆవిడ ఈడికి అయిపోవచ్చు నారిపుళ్ళ వారు వెనకకు మరి చూస్తున్నాడు. దేవుడు వెనకకు చూస్తాడు. మా అమ్మడు ఎండి గొర్రె బంగారు పొడలిగా బయట కత్తవరటలకు స్వామి వెనకకు తిరిగి చూస్తాను కన్ను వాడు చిట్ట అన్నాడా. అగో ఎండి గొర్రె బంగారు గొర్రె వెనకకు వర్రి అతల పతల కాతల లోకము ఆ గొర్రె బాయే
పాయ సాగు పుట్టుకు లేని సత్యవాతి మంది అంటే పుట్టెర పుట్టెర కోటి రోగములు పుట్టెరా కొడుక ఇగొక్క చెరవగిన ఉడికినట్టు ఉంటే ఎండి గొర్రె బంగారు పడేలచ్చురా సాగు పుట్టుకలు సత్యవాతి మందర ఇది నాయన కారుణ కర్వం కాకదీరది గాడేవడి అనటలకు ఆ బరిగుద్దబాయి అన్న ఎట్లున్నాడట పాదంబు గజ్జంబు పద్మ భీకరంబు ఎత్తు 7 ముళ్ళు సాటి 3 ముళ్ళు ఈర జడలు ఇరవోసుకోరి పల్ల జడలు చుట్టుకొని ఈర జడలు ఇడవోసుకొని నడి మందలకెళ్ళి అటు పోతలేడు ఇటు పోతలేడు ఊలేదు వాలేదు నడి మందలు నిలబడ్డాడు నాయన గాలోళ్ళంటే ఓహో కొడుక ఆయన చరిత్ర చెప్పాలంటే బాగున్నది నానా చెప్పు. అయితే అతడు ఒకప్పుడు వీరబేతాళుడు వీరబేతాళుడి కంటే ముందు భైరవుడురా భైరవుడు అంటే కుక్క అనుకునేది భైరవుడు అని చెప్పేసి వేరే ఉన్నది ఒకప్పుడు వీరబేతాళుడు పోయి భైరవుడు అగో భైరవుడు పోయి కొడుకో ఈ మందలో పట్ల అగో అటువంటి బరిగుద్ద పయ్య అన్నయ్య పుట్టిండ్రా కొడుక ఇది మందతోటి నీకు అదే తోడు వానికి నువ్వే తోడు ఆడు నీకు తోడు నీకు వాడు తోడు ఇగో ఈ మద్దరు మాత్రం పైలంగా కాపాడుకుంటా ఓర్వ కొడుక కొన్ని రోజుల వరకు అంటలకు కొడుక మళ్ళీ కాదు ఇక మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరు మాత్రం ఓహో కుమారా అయితే ఏమిటి కదంటే మరి గొర్రె అంటే ఓటేమో బింగిది ఉంది ఓటేమో చక్రది ఇవన్నీ గిట్లున్నాయి అంటున్నావా నువ్వు అడవి లోపల పోడు కొట్టినావు కొడుక పోడు కొట్టి పుట్ట మీద పెట్టి నిప్పు పెట్టినావు నిప్పు పెడితే కాళ్ళే కొడుక అగో పెయ్యంత కాలింది కొడుకు అది తెల్ల గొర్రె అయిందిరా చెప్పలు కాలింది కొడుక అది కాని గొర్రె అయిందిరా కాళ్ళు కాలిపోయినాయి కొడుకో అవి ఎలగాళ్ళ గొర్రు కొత్తలు కాలినాయి కొడుకో అవి కాని గొర్రైనయిరా చెప్పలు కాలి ఏమో చక్ర గొర్రైనాయి బొత్తలు కాలినాయి కాని గొర్రైనాయి కొడుక అగో పక్కలు తొక్కలు కాలినాయి కొడుకో పట్ట గొర్రైనయిరా ముఖం కాలినాయి కొడుకో అవి బొల్లి గొర్రైనయిరా తల్లికి బొల్లితనం ఉంటే కొడుక దాన్ని కుట్టిన పిల్లకు రా కొడుకో సుఖతనం అన్నుంటది రా ఏమి కాలని గొర్రె కొడుకో అచ్చం నల్ల గొర్రె ఏమి కాలని గొర్రు కొన్ని ఉన్నాయి చూడు అవి మొత్తం అచ్చం నల్లని గొర్రు మొత్తం కాలినయి అటువంటి వరకు తెల్ల గొర్రు కాలి కాలని గొర్రు కొడుకో అవి ఎర్ర గొర్రు కుమార మల్లికార్జున నీకు అన్ని అర్థమైనవి అనుకుంటా అయినయా ఇక మాకు సెలవేనా తల్లి పార్వతి ఓ నాన్న శంకర అడవి లోపల మమ్మల్ని ఆగమ్మ పచ్చోల ఇడిచిపెట్టి పోవడివి మరి నడి మందల పై అన్న నేను ఈ అడవిలో అయ్యేది ఏముంది నువ్వు మేము ఎట్లా బతుకుడే అయ్యా తల్లి కనలేదు తల పయ్యలేదు గుత్త కనలేదు బుద్ధులాడలేదే నాయన అడవిలో ఆరుణ్యం లోపల ఇల్లు లేపాయి ఇరువాటు లేపాయి అండుకుందామంటే కుండ లేకపాయ పెట్టుకుందామంటే పొయ్యి లేకపాయ మేము కడుపుకేమి దీని బతుకుడే అయ్యా బాబు శంకర మరి గొర్రెల మందతో పోతే మరి అటు పయ్యన్న ఆకలంటే నేను ఆకలంటే నేను ఏం చేసుడే ఒరి కొడుకు మల్లయ్య నా కొడుకో నా కొడుకో నా కొడుకో
అంటులేని మందాకు అంటులగా పెట్టాకు అంటులేని మందాకు అంటులుగా పెట్టకు అంటులేని మందాకు అంటులగా పెట్టాకు అంటులేని మందాకు ముట్టులుగా పెట్టకు నా కొడుకో నా కొడుకో నా కొడుకో మల్లయ్య నా కొడుకో నా కొడుకో నా కొడుకో మల్లయ్య నా కొడుకో నా కొడుకో నా కొడుకో మల్లయ్య నా కొడుకో నా కొడుకో మల్లయ్య కొడుక మల్లయ్య వాడు ఎదురుంగ వస్తే ఇలా దూరం ఉండాలి కొడుకో నా కొడుకో నా కొడుకో నా కొడుకో మల్లయ్య నా కొడుకో మల్లయ్య ఆకలన్న సంగతి చెప్పుతా నా కొడుకో ఆగలన్న సంగతి చెప్పుతా నా కొడుకా రూపాలన్న సంగతి చెప్పుతా నా కొడుకో గోపాలన్న సంగతి చెప్పుతా నా కొడుకా కొడుక మల్లయ్య ఏడు ముద్ద విడుదలిస్తున్నా ఏడు ముద్ద విడుదలకు అగ్ని గోత్రం పెట్టు నా కొడుకో నా కొడుకో నా కొడుకో మల్లయ్య నా కొడుకో నా కొడుకో నా కొడుకో మల్లయ్య గొర్రె బంగారురా గోగు బంగారురా ఒరే బంగారవురా గోవు మాణిక్యవురా పొద్దేడు ఈతాలు మా పేడు ఈతాలు పేడు ఈతాలు మా పేడు ఈతాలు పొద్దేడు ఈతాలు మా పేడు ఈతాలు పేడు ఈతాలు మా పేడు ఈతాలు బుర్రపాలు విండవురా నా కొడుకో మల్లయ్య గొల్లపాలు విండవురా నా కొడుకో మల్లయ్య కొడుక మోతు కాకులు ఎంపి మోతు కాకు డొల్లలు వేసి గొర్రె పాలు విండి గొర్రె పాలల్లా గురువారు వచ్చి కొడుక మూడు దిక్కుల మూడు రాళ్ళు పెట్టి అటువంటి జున్ను పాయ కాల్చుకుంటా జున్నైనా ఆడినవురా నా కొడుక మల్లయ్య నిన్నైనా అడిగావురా నా కొడుకో మల్లయ్య పాలన్నా రాగవురా నా కొడుక మల్లయ్య నా కొడుకో మల్లయ్య కొడుక మల్లయ్య అటువంటి అడవ పరుగుత బయ్యని యాగం చెయ్యకు కొడుక నువ్వు యాగం కాదురా మందలు ఉంచెండు మందలయ్యన్న కొడుక కొడుక మల్లన్న నేను వెళ్ళిపోతున్న కొడుకో మల్లయ్య కొడుక మల్లికార్జున బయ్యను నాగం చెయ్యకు నువ్వు ఆగం చేయకు మందల ఉట్టిండు మాత్రుడు బయ్యన్నరా భైరవుడే బయ్యన్న బేతాళుడే బయ్యన్న కొడుక మల్లికార్జున నువ్వు మాత్రం ఆడి దిగిన కనిపించిందంటే ఆవిడ పెట్టు దూరం ఉండాలి మా గొర్రె మంద స్త్రీ అంటే కొడుక అంటుతోటే అత్తదో ముట్టుతోటే అత్తదో కొడుక అట్లత్తదో ఇట్లత్తదో అటువంటి మరిగా అడవి అరణ్యం లోపట్ల మరి గొర్రె మంద అంటే సంవత్సరానికి పొద్దేడీతలు మా పేడీతలు అగో ఈయన గొర్రె పాలు విండుకుంటే అగో అటువంటి మరిగా దొప్పల్లల్లో పెట్టుకొని కొడుక జున్ను పాయం కట్టుకొని దుత్తలలో విండుకొని అగో దుత్తలిస్తున్న కొడుక దుత్తలలో విండుకొని జున్ను పాయం చేసుకోర్రా ఆడానికి 362 రోజులు కొడుక అక్షరంకు అగో సంవత్సరంకు 362 రోజులు అడవి లోపట్ల పాల పండ్లు పలుసు పండ్లు మొర్రి పళ్ళు వనవండి వనగ జీడి పండ్లు జిటవల్క పండ్లు సితవల్క పండ్లు రామా ఫలములు దేవా ఫలములు ఎన్నో ఉంటాయి కొడుక పండ్లు పాలు తినుకుంటే కొంత జీవించుర్రా వనవండి వనగా ముర్రు గొర్ర పాలు దాగి కొంత జీవించుర్రి జిల్లా అటువంటి వనగా కొన్ని పాలు దాగి కొన్ని ఏళ్ళు మాత్రం అటువంటి వనగా కొంత జీవించుర్రి ఎక్కడేమి నని గొర్రె దొరకన్నాడు కొడుక దొప్పల్లల్లా పాలు విండుకొని పాల కొడిసే ఆకు తెప్పి ఒక్క బొట్టు అల్లేర్చి అటువంటి వనగా పరమాత్మ అని చేతు లోపల పట్టుకుంటే కుమారు అన్నము క్షణము లోపట్ట అగో అనము క్షణము లోపట్ల నీకు జున్నుపాయ గడ్డలైతే జున్నుపాయ గడ్డలు తిని మందరుగా పాడు కొడుక అని చెప్పి తల్లిదండ్రులు ఏనాడు వెళ్ళిపోయినో ఆ భగవంతుడు మల్లికార్జుడు సెలవన్న కాళ్ళు వన్నంది వాహనం వెక్కి దేవతలు కైలాసం పోతున్నారు భగవంతుడు మల్లయ్యనమ్మ ఆ బయ్యన్న చూసిండు మీదున్న లింగాల సెల్లదీసి
అన్నారా బాయ్ అన్నారా ఎవరు ఎత్తున్నావు నా దానికి బరివాత ఉండద్దే అన్న అంటున్నా. ఉండపోతే ఏం చేయాలి? ఇగో ఈ లింగాలు సెల కట్టుకో. అది ఏంటిదిరా? ఇది బట్ట అంటారు. బట్ట కట్టుకుంటే నేను ముట్టుడైతానంటున్నా. అగో ముట్టుడు అన్నది ఎక్కడి నుంచి పుట్టింది? అయ్యో బట్టతోటే ముట్టుడాటో. ఎంత చెప్పినా కానీ ఇంటలేకపాయ అన్నా. మరి బట్టకు ముట్టుడు ఉన్నది కానీ ఉన్నితోటి మొట్టమొదటి గొర్రెల కంటే ముందు పుట్టిన కంబిలి ఉన్నది. ఇది దేవా కంబిలి. ఇదానికి ముట్టుడు దయాడిగా ఉన్నికి ముట్టుడే కదా, గొర్రె ముట్టుకుంటలేనా? దాన్నకాగో చెప్పడ తీసిండు. అటువంటి మనకు 66 ఉన్నది. అగో రచ్చవేల కంబిడి నల్ల గొంగడి ఏనాడు మాత్రం తీసిండు. అచ్చం నల్ల గొంగడి తీసి ఏనాడు మాత్రం అగో బయ్యన్న చేతికోయే తల్లకు బయ్యన్న ముట్టుకోకురా అని మీదికెళ్ళి వారెత్తుంటే ఆ మీదికెళ్ళే తల్లకు అంతరం మీదికెళ్ళి అగగాలు కొట్టి చేతికచ్చేటల్లకు ఉడతా సారల గొంగనాయే అన్నా. నా చేతులు ఉన్నప్పుడు వచ్చావు నల్ల గొంగడు ఉంటే ముట్టుకోకురా ముండకొడక అంటే నేను మీదికెళ్ళి వేసేటల్లకు సోరి దాది ఉడతా సారల గొంగడ అయిపోయి. ఇక అదన్న పెట్టుకోవటాలకు ఇక గొంగడు కొబ్బరి పెట్టుకుని చుట్టూ పోసుకున్నాడు. అగమందరు మేపకుండా బయ్యన్న మల్లన్న గట్ల కొండల్లగా దర్వ గుట్టల్లో ఎట్లా పోతున్నారు దేవతలు.